బాబు, ఇద్దరు ఆ పసుపు కుంకాల మీద చేతులు పెట్టండి. ఓం నిశ్చితార్థ ముహూర్త సుముహూర్తస్తు. ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. కాంతం కలిపింది కాదు అయిపోయిందా నాయన ఎంత పని జరిగిపోయిందిరా నాయన నా బంగారానికి చేతులు కాలిపోయాయి. ఊరే జోగి అయ్యో బొగ్గు ముక్కల్లా అయిపోయారు నీ చేతులు నాయన. ఊరే జోగి ఇలా కాల్ చేసుకున్నావురా, నీకు అన్ని తొందరేరా. అయ్యో పెద్ద ప్రమాదం తప్పింది. వసు వసు అమ్మ వసు అమ్మ వసులేమ్మా. కలిపింది అయ్యా. అయ్యో జోగి ఏమిట్రా ఇలా చేతులు కాల్ చేసుకున్నావు? నీకేం కాలేదు కదా? మంటలు ఎగిసి పడితే ఏమీ కాలేదంటావేమిటే? చేసుకోబోయేవాడి చేతులు కాలాయంటే ఏదో అరిష్టమే అత్తయ్య. ఏమండి మీరైనా కాస్త ఆలోచించండి. అత్తయ్య సెంటిమెంట్లు ఏం పట్టించుకోవద్దు అత్తయ్య. ఈ ఎదవలు తెచ్చిన పసుపు బాలేదంతే. చూడండి నా చేతులు ఏం కాలే, ఎంత ఉల్లాసంగా ఉన్నాడో, ఎంత ఉత్సాహంగా ఉన్నాడో. నా చేతులు ఏం కాలేదు. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. జోగేంద్ర బాబు, ఇలా జరగడం మంచిది కాదు. ఒకసారి ఆలోచించు. మీరు నోరు మూసుకుంటారా? మధ్యలో వచ్చి మొత్తం చెడగొట్టేట్టున్నారు. నా పెళ్లి చెడగొట్టేట్టున్నారు. ఒరే హరి, ఇవన్నీ పట్టించుకోవద్దురా. నిశ్చితార్థం జరగని అన్ని సర్దుకుంటాయి. ఎలా జరుగుతుంది అత్తయ్య? ఉంగరం పెట్టుకున్న జోగి చేతులు కాలిపోయాయి కదా. తులసక కుడిచి ఎక్కువ కాలింది. ఇదిగా ఇది బాగుంది, దీనికి పెట్టుకోవచ్చు ఉంగరం. అలా చేయకూడదు బాబు. అవునండి, ఆచారాలు తప్పకూడదు. ఉన్నట్టుండి దీనికి పెద్దరికం వచ్చిందేమిట్రా? నువ్వేం మాట్లాడవా? దీని బోడి పెత్తనం ఏమిటి? చెయ్యి కాలింది కదమ్మా. రాయ్, వాడు నోరు గాలినా తాళి కడతాడ్రా. దానికి ఇంకా 10 రోజులు టైం ఉంది. ఇప్పటికైతే తాంబూలాలు మార్చుకోండి. ఈ నిశ్చితార్థం ఆగటం నాకు ఇష్టం లేదు. అనుకున్న ప్రకారంగా తాంబూలాలు మార్చుకుందాం. అరిష్టాలు అనర్థాలు అని పట్టించుకుంటే ఇటువంటి సంబంధం మళ్ళీ వస్తుందా? వాడి చెయ్యో కాలో పడిపోతే అప్పుడు ఆలోచిద్దాంలేండి. మంత్రులు గారు, తాంబూలాలు మార్చుకుంటారు, ఉంగరాల తర్వాత మార్చుకుంటారులేండి.
సంపూర్ణం కానట్టే అవుతుందమ్మా. ఏం పర్వాలేదు, సగం నిశ్చితార్థమైనా సరే. ఆ పళ్ళె వేళ అందుకోండి. జోగ్గడి బదులు నేనే తాంబూలాలు మార్చుకుంటాను. ఇదిగో అమ్మా. రే నువ్వు తీసుకురా హరి. తులసి, అయ్యా తాంబూలాలు మార్చుకోండి. ఓం సర్వే దేవతాభ్యో నమః. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ఇంద్రశ్చ అగ్నిశ్చ నాస్ట్రం ధారయతాం ధ్రువం. అయం ముహూర్త సుముహూర్తోస్తు. నిశ్చితార్థతాంబూల ముహూర్త సుముహూర్తోస్తు. ఓం శతమానం భవతి శతాయు పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. అయ్యా మంటలొచ్చి చేతులు కాలేయి కాబట్టి ఉంగరాలు మార్చుకోవడం, ఉంగరాలు తొడగడం ఈరోజు చేయకూడదు. ఎల్లుండి గుడికి వెళ్లి మారిన గోత్రనామంతో అభిషేకం చేయించండి. 2 రోజుల తర్వాత రింగు తొడగొచ్చులేరా జోగి. నువ్వేం టెన్షన్ పడకు, నేనున్నాను కదా. తులసి లోపల తీసుకెళ్ళు. సార్ బయటికి రండి. ఏంటి వసుంధర ఇదంతా? నన్ను క్షమించండి సార్. తప్పనిసరి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది. ఏ మన మధ్య సారీలేంటి? ఉంగరం లేదు అంటే నిశ్చితార్థం జరిగింది సార్, కానీ అనుకోకుండా పూజలో మంటలు రావడం వల్ల జోగేంద్ర ఉంగరపు వేలు కాలిపోయింది. దాంతో రింగులు మార్చుకోకుండానే. థ్యాంక్ గాడ్. చూసావా, వాడు నీకు సరిజోడి కాదని ఇప్పుడైనా నీకు అర్థమైందా? వసుంధర, నీ చేయి పట్టుకునే అర్హత లేదని వాడికి అలా జరిగింది. ఉంగరం కూడా తొడగలేని వాడు నీ మెళ్ళ తాళేలా వసు, ముద్దు బారిపోయిన నా చెయ్యి ఇలా కలిపిన నాకేం బాధలేదు. కానీ నీకేమైనా అయ్యుంటే నా ప్రాణం పోయి ఉండేది. నీకేం కానందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఏంటి వసు, నేను నీకు కాబోయేవాణ్ణి. నిశ్చితార్థం అయిపోతే సగం పెళ్లి అయిపోయినట్టే. అయ్యో ఏడవకూడదు వసు.
ఓకే వసు ఓకే నేను అదోనే నీలాంటి అమ్మాయిలు ఇలాగే ఉండాలి ఆ? ఓ, ఆ, ఓ, 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 ఆ, అవును ఇందాక ఇక్కడ ఏదో చప్పుడైతే నీ రూమ్లో ఇంకెవరో ఉన్నారు అనుకున్నాను. నువ్వు ఒంటరిగా ఉంటావు నాకు నచ్చలేదు వసు. నేనిప్పుడు పరాయవాణ్ణి కాదు కదా వసు. ఇంకెప్పుడు ఇలా తలుపులు వేసుకుని ఒంటరిగా ఉండద్దే. నేను రావాలి కదా, నిన్ను ప్రేమగా చూసుకోవాలి. వసు నువ్వు ఇంకెవ్వరికి భయపడాల్సిన పని లేదు. మన మధ్యలో ఇంకెవరిని రానేమన్నా. ఎప్పటికీ నువ్వు నా సొంతం. ఓకే వసు, రేపు మంచి ముహూర్తం లేదట. ఎల్లుండి ఇద్దరు చేతులకి డైమండ్ రింగ్స్ తొడుగుదాం. మంట కూడా తగ్గిపోద్ది. సరేనా? వస్తా. బాయ్ వసు. బాయ్. బాయ్ వసు. బాయ్. వాడు వచ్చాడా రాలేదా? అనుమానం వచ్చింది కానీ ఈసారి వాడు వస్తే మాత్రం వాడికి చావే వస్తుంది. జోగేంద్ర ఇక్కడ. సార్ రండి. రాస్కల్. వాడి మాటలు వింటుంటే గొంతు మీద కాలు పెట్టి నువ్వు చూస్తుండగానే ప్రాణం తీసేయాలనిపిస్తుంది. అప్పుడు కానీ నా గుండెల్లో మంట చల్లారదాం. వదిలేయండి సార్. సరే వసుంధరా, నీకు విషయం చెప్పాలి. అమెరికా నుంచి అమ్మాయి వచ్చిందంట. తను నా హార్ట్ ఫ్రెండ్ అవునో కాదో తెలుసుకోవాలంటే నువ్వు నా పక్కనే ఉండాలి. రేపు వస్తాను సార్. మీరు వెళ్ళిపోండి. ఇంకో ముఖ్యమైన విషయం వసుంధరా, నీకు నేనున్నానన్న సంగతి నువ్వెప్పటికీ మర్చిపోకు. వాడు నీకు కోహినూరు డైమండ్ తెచ్చిచ్చినా సరే అది నీ కాలి గోటికి కూడా సరిపోదు. మిస్ అలేఖ్యా, మిస్ అయిన అలేఖ్యా, నీలో నువ్వు మాట్లాడుకునేది కాదమ్మా, కాస్త మొబైల్తో కూడా మాట్లాడు. ఇందాకటి నుంచి అరుస్తూనే ఉంది. మా నాన్నమ్మ. అయితే అరవడం నిజం. హలో నానమ్మ. అబ్బా త్వరగా ఫోన్ ఎత్తవేంటే? ఆలోచిస్తున్నాను. ఎత్తడానికా? బటన్ నొక్కడానికి కూడా బరువైతే ఎలాగే? ఇంతకీ బస్ ఎంగేజ్మెంట్ ఏమైంది నానమ్మ? ఓసేవ్ ఇప్పుడది జోగ్గాడి పెళ్ళామే. అంటే ఎన్ని అడ్డంకులు అవాంతరాలు వచ్చినా నిశ్చితార్థం ఆగలేదే. ఈ కాంతమ్మ కంకణం కట్టుకున్నదంటే
పని అయ్యేదాకా వదిలిపెట్టదు కదా. చాలా హ్యాపీగా ఉంది నానమ్మ. మిస్ అలేఖ్యా మూర్తి గారు సారీ చూసుకోలేదు. చూసుకోవడానికి ఏముందమ్మా? ఆ, అమ్మా ఆ, అమ్మా ఆ. ఉసాయ్ ఎవడేవాడు? ఆ వానరమూర్తేనా? అవునానమ్మా ఆయనే. ఏమైంది వాడికి? తగలరాని చోటు తగిలింది. హ, పీడా పోయిందే. ఇంకెప్పుడు నిన్ను సతాయించలే. మొత్తానికి నిశ్చితార్థం అయిపోయి మీ నాన్నతోనే దాన్ని జోగ్గాడి భార్య అనిపించేశాను. సూపర్ నానమ్మ. ఇక నాకు ఆనంద్కి అడ్డే ఉండదు. మ్మ్. అమ్మా నీకు 7 వారాల నగలు చేద్దాం అనుకున్నానే, కానీ నువ్వు నా మనవరాలు అనిపించుకోవాలంటే ఆనందుతోనే అవన్నీ చేయించుకోవాలి. ఇక నాకు వదిలేనానమ్మా. కాకర్ల వారింటి కోడల్ని నేను. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. రే నా బంగారాజు వస్తున్నానుండు. ఒరే చంటి బాబు, ఈ రోజు నువ్వు నా కాలానికి చిక్కుకోవాల్సింది. సార్ సార్ ఏమైందండి? ఏమైందో మీరే చెప్పాలి సార్. మీకేమైందో మా సార్ ఎలా చెప్తారమ్మా? చెప్తారు సార్. మనిద్దరి మధ్య ఏముంది? ఈ టేబుల్ ఉందండి. కర్మ. అది కాదు సార్, మీకు నాకు మధ్య ఏముందో చెప్పండి సార్. మూర్తి గారు, సార్ మీరు కొంచెం బయటికి వెళ్తారా? మీరు ఓదార్స్తారా సార్? ఓదార్చండి ఓదార్చండి. మ్మ్. మ్మ్, మ్మ్, మ్మ్. ఏమైందండి? మళ్ళీ అదేమైనా ఫోన్ చేసి ఇబ్బంది పెట్టిందా? మాటలతో ఎలా చెప్పాలో తెలియట్లేదు సార్. డిక్షనరీ ఉంటే బాగుండేది. తెప్పించమంటారా? అక్కర్లేదు. చిట్టి చిట్టి పదాలు కూడగట్టుకొని మరీ చెప్తాను. చెప్పండి. మీరు ఏడుస్తుంటే నాకు కంగారు ఎక్కువైపోయేలా ఉంది. నా మీద ఆవిడ అరిచిందండి. నా ఆనంద్ దగ్గర ఎందుకుంటావే? తన పక్కన నిలబడే అర్హత లేదు నీకు. నువ్వేమైనా తన గర్ల్ ఫ్రెండ్ అనుకుంటున్నావా? నీ మొహం ఎప్పుడైనా చూసుకున్నావా అని పూతులు మిక్స్ చేసి మరీ తిట్టింది సార్. అన్ని మాటలు అందా? ఇప్పుడే కాల్ చేస్తాను. వద్దు సార్. మీకు చెప్పానని తెలిస్తే నన్ను ఒంటరిగా వెళ్ళనివ్వదు. ఓకే ఓకే. చెప్పండి సార్. నా మెళ్ళలో బంగారు నగలేసినా మేకపోతుకు నిమ్మకాయల దండ వేసినట్టుంటుందా సార్? మీరు ఎలా ఉంటారో కళ్ళెదురుగా ఉన్న నాకు తెలుసు. తనకేం తెలుసు? ఒక్క నగ వేసుకొని తనకి చూద్దాం అనుకున్నాను, కానీ డోంట్ వరీ. ఒకటేంటి 10 నగలు సెలెక్ట్ చేసుకుని ఆగండి. ఆర్డర్ చేయండి. మీరు వేసుకోవాలి, అప్పుడు తన తిక్క కుదరాలి. ఇవన్నీ బానే ఉన్నాయి సార్, కానీ కౌంట్ చేస్తే 12 లక్షలు అవుతుంది. పర్లేదండి, కానీ వీటన్నిటిని ఇన్స్టాల్మెంట్లో తీసుకోవాలి, లేదంటే కంపెనీ లెక్కలో తేడాలు వస్తాయి. వీడి పెళ్ళయ్యాక కూడా అన్ని ఇన్స్టాల్మెంట్స్ పద్ధతిలోనే చేసేలా ఉన్నాడు. ఇవన్నీ ఆర్డర్ చేశాను. అది ఫోన్ చేస్తే ధైర్యంగా ఆనందకృష్ణ నా ఫ్రెండ్ అని చెప్పండి. ఉత్తి ఫ్రెండ్ అని చెప్పాలా సార్? కావాలంటే బాయ్ ఫ్రెండ్ అని చెప్పండి.